నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? మరి ఈ రోజు జరిగినటువంటి శాసన మండలిలో రమేష్ యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడం, మరోపక్క చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా 15,000 ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటూ ఆయన చెప్పడం. అంతేకాకుండా వైసీపీ హయాంలో 1,30,000 ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? మరోపక్క చూసుకున్నట్లయితే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా డిఎస్సి పొందిన వాళ్ళు దాదాపు 16,000 మంది కూడా నిన్న నియామక పత్రాలు ఇచ్చారు. మరి ఇక్కడే 16,000 ఉద్యోగాలు కనిపిస్తున్నాయి అంటూ కూడా కొందరు చెప్తున్నారు. మరి మొత్తానికి ఈ అంశాన్ని కూడా ఏ విధంగా చూడాలి? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. నమస్తే. నమస్కారం. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడం, మరోపక్క చూసుకున్నట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 15,000 ఉద్యోగాలు కూడా రాలేదు, అదే మా హయాంలో 1,30,000 ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత? మరి నిన్న చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారి అధ్యక్షతన సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న నియామకం. అవును సార్, అది కూడా 150 రోజుల లోపుగా. అవును సార్. మరి ఇక్కడ నిన్నే మనకి 16,000 ఉద్యోగాలు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. మరి రమేష్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? ఈ డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం, ఈ ఉద్యోగ కల్పన ఏ విధంగా చూడాలంటారు? సీఎం సార్ కృతజ్ఞతలు అంట ప్లేకార్డ్స్ పట్టుకుని వాళ్ళు నిన్న ప్రదర్శించిందే చాలు అతనికి ఆన్సర్ చెప్పడానికి. 16,000 ఉద్యోగాలు కళ్ళెదురుగుండా, గ్రాఫిక్స్ కాదు కదా ఇది. 16,000 రికార్డు టైంలో 150 రోజుల్లో ఉత్తర్వులు ఇచ్చిన దగ్గర నుంచి నియామకాలకు లోపల అంత తక్కువ టైంలో మరి వాళ్ళ 16,000 మందికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించిన ఒక గొప్ప ఘనతల్లో ఇదొకటి. ఎందుకంటే ఆయన ముందే చెప్పారు, ఈ మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి నెరవేర్చబోతున్నాను, ఇది చాలా కాలంగా ఉన్న ఈ పెండింగ్లు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు నేను భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందే మాట ఇవ్వటం, ఆ మాట నిలబెట్టుకోవడం కూడా జరిగింది. ఆయన ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని కట్టుబడి దాని మీద దృష్టి పెడతాడు. అందువల్లే అది వాళ్ళ కళ సాకారమైంది. సో ఇక్కడ ఈ రమేష్ యాదవ్ గురించి చెప్పాల్సి వస్తే, అతను మండలి సాక్షిగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ఏం ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఏం కాదు, ఇది 4వసారి. అంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా అంటే అదో రికార్డు మనకి ఇక్కడ. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ చూసుకుంటే మరి అన్ని సుదీర్ఘకాలం పాటు, అన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఇవాళ అతను అంతకుముందు ముఖ్యమంత్రిగా అతను చేసిన పనులేవింటో అని అందరికీ తెలుసు మనకి. అలాంటి ఘనత వహించిన అలాంటి ముఖ్యమంత్రిని చాలా అతి మామూలుగా కుప్పం ఎమ్మెల్యే అని సంబోధించడం అతని విచక్షణ లేదు అని చెప్పడమే. అతని విచక్షణగా వదిలేయాలని కూడా అనకూడదు దీన్ని. అంటే అతని కామన్ సెన్స్ లేకపోతేనే ఆ మాట వస్తుంది. అతను ఒక వితండవాదం కూడా తీసుకొస్తున్నాడు ఇక్కడ. ఏమనంటే, అవును ఇప్పుడు మా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ గారు కూడా అదే అంటున్నారు. సత్యనారాయణ గారికి ప్రతిపక్ష నేతని కూటమి ప్రభుత్వం గౌరవించి మాట్లాడుతుంది. ఎందుకని అతను ప్రతిపక్ష నేతగా మండలిలో ఉన్నాడు కాబట్టి. నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నావు కాబట్టి నేను ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణని గౌరవించినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని గౌరవించకపోవడానికి కారణం ఉంది కదా. ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేదు. దానికోసం అతను వాళ్ళ కాళ్ళ ఎళ్ళ పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, పెడబొబ్బలు పెడుతున్నాడు, కోర్టులకు వెళ్తున్నాడు, బతిమాలుకుంటున్నాడు, బామాలుకుంటున్నాడు, అది వస్తేనే వస్తానంటున్నాడు, అది ఇస్తేనే వస్తానంటున్నాడు. ఏది అడగాలో కూడా అర్థం కాదు. అంటే ఏది పెడితే అది ఇస్తే తీసుకునేది కాదు కదా, ప్రజలు ఇస్తే తీసుకునేది. ప్రతిపక్ష హోదా అనేది అది పోస్ట్ కాదు. పోస్ట్ అంటే నువ్వు సంపాదించుకోవాల్సిన అర్హత. అది ఆ అర్హత ఎవరివ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ఆ ప్రజలని తిరస్కరించారు కదా. ఎందుకు తిరస్కరించారనేది నువ్వు ఒకసారి పోస్ట్ మార్టం చేసుకోవాలి. మ్యాటర్ అంతా కూర్చుని ఒకసారి ఓ మూలగదిలో 4 గోడల మధ్యన బైబిల్ చదువుతానంట కదా, అలా 4 గోడల మధ్యన కూర్చుని కాసేపు వెక్కి ఏడ్చి ఆ తర్వాత కళ్ళు తుడుచుకుని ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఈ దుస్థితి వచ్చింది అని అనుకుంటే అప్పుడు మొత్తం తత్వం బోధపడుద్ది. నువ్వు 5 సంవత్సరాల పాటు నువ్వు ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టి ఇంకంతా కూడా కొల్లగొట్టడం, కూల్చడం, దోచుకోవడం, ఇంకా దారి దోపిడి దొంగల కంటే అన్యాయంగా మరి దేశంలో దొంగలు పడ్డారని సినిమా కూడా వచ్చింది ఒకప్పుడు. అలాగా రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేసేసి లూటీ చేసేశారు. అంటే ఇప్పుడు ఎంత లూటీ, ఆలిబాబా 40 దొంగలాగా ఇప్పుడు వీళ్ళకి ఎంత లూటీ అంటే లెక్క కట్టలేనంత లూటీ సంపాదనే. అంటే మామూలుగా ఏదో ఇనపెట్టెలో ఉన్న దోచుకుంటే ఒక రకం, బీరువాలో ఉన్న దోసుకున్నారో 4 పట్టు చీరలు పట్టుకెళ్ళారంటే అదో రకం. ఇక దోపిడీ అంటే ఇసుక దోపిడీయే, మద్యం మీద దోపిడీయే, గనుల మీద దోపిడీయే, బియ్యం మీద దోపిడీయే, అంటే ప్రకృతి మీద ఏం కనపడదు అంత దోపిడీనే. ఇంత విచ్చలవిడి దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు అక్కడ నిలబెట్టారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రతిపక్ష హోదా అలా లేని పరిస్థితిని నువ్వు తెచ్చుకున్న తర్వాత ప్రతిపక్ష
నేతగా నేను గుర్తించాలని ఎలాగ అవకాశం ఉంటుంది అనే ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా ఇవాళ మాట్లాడుతున్నాడు. అంటే అతన్ని ప్రతిపక్ష నేత అంటేనే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా సంబోధిస్తాను అంటున్నాడు. ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నాడు. అతను ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారిని ప్రతిపక్ష నేతగా గుర్తించుతున్నారు ఇక్కడ కూటమి ప్రభుత్వం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని మీరు ముఖ్యమంత్రిగా గుర్తించాలి, కానీ అతను లేని గుర్తింపు మీరు ఇమ్మంటున్నారు. బొత్స సత్యనారాయణ గారు అయితే ఇంక మాజీ ముఖ్యమంత్రి అని మా జగన్ అన్న అనట్లేదు. అప్పటి వరకు కూడా మేము కుప్పం ఎమ్మెల్యే అంటాము, జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి అనే వరకు కూడా అంటున్నారు. ఏ విధంగా చూడాలి? నేను అదే అంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అయినా ఇది వర్తిస్తుంది. నిజం చెప్పాలంటే ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా లేకుండా ఆ రోజు వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎప్పుడు 23 సభ్యులు ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఒక 4-5 తీసేస్తే నీకు ఆ హోదా కూడా లేకుండా అయిపోతుంది అన్నాడు. అంటే అప్పుడే నువ్వు అహంకారంతో మాట్లాడావు కదా. అంటే అది లేకపోతే అప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యేగానే నువ్వు సంపాదించుండేవాడుగా, గొప్ప ఎమ్మెల్యేని సంపాదించుండేవాడివి. దానికి ఖచ్చితంగా ఆ మాటకి మాజీ ముఖ్యమంత్రి అని అక్కడ అనమని చంద్రబాబు నాయుడు అడిగేవాడే కాదు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా లేడు. కాబట్టి ఆ రోజున అలాంటి పరిస్థితి వచ్చి ఉంటే ఖచ్చితంగా దాని గురించి అతను క్వశ్చన్ చేసేవాడే కాదు. ఎందుకంటే అతనికి రాజ్యాంగం తెలుసు, విలువలు తెలుసు, చట్టం తెలుసు, ఈ రాజకీయ సూత్రాలు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన క్వశ్చన్ చేసేవాడు కాదు. కానీ మీరే వితండవాదం చేస్తున్నారు. ఇక్కడ మీరు లేని దాన్ని మీకు కావాలని అడగటం, కోరటం, అది రాకపోతే అలగటం, ఇవన్నీ కూడా ఇది ఒక రాజకీయ రకమైన దురుద్దేశపూరితమైన భావ ప్రకటనలు. ఇవన్నీ కూడా అంతకుమించి ఏం లేదు. ఇక్కడ బొత్స సత్యనారాయణకి ఆల్రెడీ గౌరవిస్తున్నారు. ఆయనకి లేదు కాబట్టి అర్హత, ఆ ప్రకారం మాట్లాడుతున్నారు. మాజీని పట్టుకొచ్చి మాజీ అనే అనవసరం, అక్కడ అవసరం లేదు. అక్కడ ఏంటంటే ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఆయన. ఎవరికైనా అంతే, ఎంతటి వాళ్ళకైనా వాళ్ళ హోదాని బట్టే వాళ్ళకి అర్హత ఉంటుంది. అది మర్చిపోకుండా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రమేష్ యాదవ్ గారు మేము 1,30,000 జాబ్లు ఇచ్చామంటున్నారు కదా సార్. గడిచిన 5 ఏళ్ళు కూడా ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదు. మరి గడిచిన 5 ఏళ్ళు కలిపితే కూడా 1,30,000 ఉద్యోగాలు వచ్చాయంటారా? ఏం చెప్తారు? ఎన్టీఆర్ అప్పటి నుంచి మనం చూసుకుంటారండి. ఇది డిఎస్సి ఉద్యోగాలు మొట్టమొదటి బీజం పడింది అక్కడ. తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అలాగా అక్కడి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కనీసం 10% కూడా మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళ పరిపాలనలు ఇచ్చింది లేదు. అంత రికార్డు స్థాయిలో వీళ్ళు డిఎస్సీలు ఎప్పటికప్పుడు వీళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళారు. రెండోది 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 15 నెలలు అంటున్నాడు కదా. కళ్ళెదురుకుండానే 16,000 ఉద్యోగాలు నిన్న హర్షధ్వానాల మధ్యన వాళ్ళు సంతోష వ్యక్తపరుస్తున్న ప్లేకార్డ్స్ మధ్యన మనం చూస్తుంది. మరి అది చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడడం. ఇంకోటి ఏంటంటే 1,30,000 విడ్డూరమైన మాట. అది ఏదంటే వాలంటీర్ల ఉద్యోగాల గురించి అతను మాట్లాడతాడేమో తెలియదు. తుమ్మితో ఊడిపోయే ముక్కలాంటి అనమాట. వీళ్ళు ఎంత అహంకారంతో ఉన్నారంటే వీళ్ళు చింత చచ్చిన పులుపు చావలేదు అంటారు కదా. అలాగే అధికారం కోల్పోయినా కానీ వీళ్ళ అహంకారం అయితే పోలేదు. అది మాత్రం కనిపిస్తానే ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళ కళ్ళు బాగా బయలు గమ్మేసి అహంకార పొరలు విపరీతంగా కళ్ళను కప్పేస్తున్నాయి. అందుకని ఇప్పటికి కూడా వాళ్ళు ఏదో 2029లో మేమే ఉంటామని ఒక విచిత్రమైన ఊహాగానం, అంటే పగటికళ్ళు అంటారు కదా. అంటే ఈయన కళ్ళు మూసుకుండా 3 సంవత్సరాలుగా గడిచిపోతాయని జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఈ వీళ్ళు ఏమనుకుంటారంటే కింద ఈ చోట నాయకులంతా కూడా కళ్ళు మూసుకుని కళ్ళగానేస్తున్నారు. వీళ్ళు 29లో మేమే రఫా అనుకుంటా. ఎందుకు సాధ్యమవుతుంది ఇది? ఎందుకంటే ఒకలాంటి పరిపాలనని చూసేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ సమస్తం చూసేస్తారు వీళ్ళు ఏంటనేది. చూసిన తర్వాత మరోసారి మరి అలాంటి అవకాశం, అంటే ఒక్క అవకాశం అనుకుని వచ్చినాడు, ఏం చేశాడో చూసిన తర్వాత మరోసారి అలాంటి అవకాశం నిజంగా ఎక్కడైనా సరే అలాంటి అవకాశమే లేదు, ఆ పరిస్థితే లేదు. అంటే మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు మళ్ళీ ఆ 11 తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి తప్పితే, మళ్ళీ ప్రతిపక్ష హోదా సంపాదించుకోవడానికి 2029లో పోరాడాలి తప్పితే అధికారం కోసం పోరాడే అవకాశం అయితే ఉండదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.